హైదరాబాద్ సిటీ నలువైపులా వేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో రియాలిటీ బూమ్ అధికంగా ఉందని సిఆర్ఈ మ్యాట్రిక్స్తో కలిసి రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ క్రెడాయ్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఐటీ ఆధారిత పరిశ్రమలు హైదరాబాద్కి అధికంగా రావడంతో నిర్మాణ రంగంలో మెరుపు వేగంతో దూసుకుపోతోందని తెలిపింది. హైదరాబాద్ని మొత్తం ఒక యూనిట్గా చూస్తే అందులో 64% నిర్మాణ రంగం పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైందని వెల్లడించింది. రాబోయే రోజుల్లో రియాలిటీ రంగ దూకుడు కొనసాగే అవకాశం ఉందని క్రెడాయ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్లో తేలింది. హైదరాబాద్ లో జోరు మీదున్న రియాలిటీ రంగం. వెస్ట్ హైదరాబాద్ లో నిర్మాణ రంగం దూకుడు. ఐటీ ఆధారిత పరిశ్రమలు పెరగడంతో విస్తరిస్తున్న నిర్మాణ రంగం. హైదరాబాద్ లో పశ్చిమ ప్రాంతం వాటా 64%. రిపోర్టు విడుదల చేసిన సిఆర్ఈ మ్యాట్రిక్స్ క్రెడాయ్. సొంతిల్లు ఉంటే ఆ ధీమానే వేరు. పేదవారి నుంచి సంపన్నుల వరకు అంతా తమ స్థాయిని బట్టి సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటారు. అయితే కరోనా నేర్పిన పాఠాల తర్వాత అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు సైతం సొంతింటి కోసం ఆరాటపడుతున్నారు. ఎవరి బడ్జెట్ ని బట్టి వారు ఎక్కడో ఓ చోట సొంత ఇల్లు కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని ఆశపడుతున్నారు. అందులోనూ విశ్వనగరం హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలి అనేది చాలా మంది కల. కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడంతో గ్రేటర్ సిటీలో ఇళ్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. భాగ్యనగరం నలువైపులా నిర్మాణ సంస్థలు భారీగా ఇళ్లను నిర్మిస్తూ ఉండగా ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా ఇంటి ఎంపికలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యం, త్రాగునీరు, భద్రత వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. సెంట్రల్ సిటీతో పాటు శివార్లలోనూ మౌలిక వసతులు బాగా మెరుగయ్యాయి. ప్రధానంగా ఐటీ సెక్టార్ అయిన వెస్ట్ ప్రాంతం ఇప్పటికే కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందగా మౌలిక వసతుల విషయంలో మరింత దూసుకుపోతోంది. ఐటీ ఉద్యోగులు, సంపన్న వ్యాపార ప్రముఖ వర్గాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ సిటీ వెస్ట్ ప్రాంతంలో గృహాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇళ్ల ధరలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉండడం కూడా వెస్ట్ ప్రాంతానికి కలిసి వస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రతి చోట హైదరాబాద్లో 360 డిగ్రీస్ డెవలప్మెంట్ ఉంటుంది. 360 డిగ్రీస్ చక్కగా మెట్రో కనెక్టివిటీ కానీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ కానీ, అండ్ త్రిబుల్ ఆర్ కనెక్టివిటీ కానీ, వీటి మధ్యలో ఉన్నటువంటి గ్రిడ్ రోడ్స్ కానీ రాబోతున్నాయి. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ఆ నోషన్ తోటి ఉండకుండా మీకు చక్కగా ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎక్కడ గ్రోత్ పర్స్పెక్టివ్ ఉంది, ఎక్కడ మనకు చక్కటి వాతావరణం ఉండబోతుంది అనేది చూసుకొని మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఐటీ కారిడార్కు సమీపంలోని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణ రంగ సంస్థలు సైతం అందుకు అనుగుణంగా నల్లగండ్ల, కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపట్టాయి. హైదరాబాద్లోని నిర్మాణ ప్రాజెక్టుల్లో 64% నిర్మాణాలు వెస్ట్ జోన్ ప్రాంతంలోనే ఉన్నాయని సిఆర్ఈ మ్యాట్రిక్స్, క్రెడాయ్ సంయుక్తంగా రిపోర్టు విడుదల చేశాయి. మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, తెల్లాపూర్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్తో పాటు నిర్మాణ రంగ ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి. ఐటీ పరిశ్రమలతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో ఉండడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్లో నిర్మాణ రంగ ప్రాజెక్టులు అధికంగా డెవలప్ అవుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా మంచి పాలసీస్ తీసుకొని వచ్చున్నాయి. దాన్ని కూడా వాళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ, లీప్ పాలసీ అనేది ఒకటి, ఇంకోటి గ్రోత్ ఇన్ డిస్పర్షన్, గ్రిడ్ పాలసీ. అంటే వెస్ట్, నార్త్ వెస్టే కాకుండా వేరే పార్ట్స్ ఆఫ్ ది సిటీ కూడా బాగా డెవలప్ చేయాలని గవర్నమెంట్ దృష్టి పెట్టున్నారు. సో ఎవరైనా కానివ్వండి, మీకు ఎక్కడ కొనాలనుకున్నా సౌత్లో కానివ్వండి, నార్త్లో కానివ్వండి, ఈస్ట్లో కానివ్వండి, వెస్ట్లో కానివ్వండి, ఎక్కడ కొనాలనుకున్నా మీరు డెఫినెట్లీ దిస్ ఈస్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇక హైదరాబాద్కు నలువైపుల ప్రాంతాల్లోనూ నిర్మాణ రంగం జోరు మీదుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తక్కువ ధరలో ప్రాపర్టీని కొనుగోలు చేయాలనేవారు సిటీ శివారు ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారని క్రెడాయ్ తమ తాజా సంయుక్త రిపోర్టులో తెలిపింది.